కదా. ఆ బ్యాగ్ కింద పడి ఏం చేస్తున్నావు నువ్వు వెనక్కి వెళ్ళు. నువ్వు శాంతియుతంగా లొంగిపోవాలంటే మేమేం చేయాలో చెప్తావనొచ్చావు. శాంతి నా మతం కాదు, లొంగిపోవడం చేత. నీ శక్తుల వల్ల ఇంతవరకు నీకేం ఒరిగింది? మానసిక వేదన తప్ప. నీకు తెలిసిందంతే. మరెందుకని ఇంతలా మొండికేస్తున్నావు? నువ్వు ఇక్కడ ఉండకూడదని నీకు తెలుసు కదా. నువ్వే రాకూడని చెప్పుకొచ్చి వాగుతున్నావు. మర్యాదగా ఈ కాందాకు నుంచి వెళ్ళిపోమని హెచ్చరిస్తున్నాను. తప్పకుండా నిన్ను బంధించి కూడా తీసుకెళ్తాం. నేను ఇంటికి వెళ్ళేసరికి ఇస్మాయిల్ ఇంట్లో ఉన్నాడు. ఇస్మాయిల్ చనిపోయాడు. కరీం అంకుల్ని షూట్ చేశాడు. కిరీటం కోసం వచ్చాడు. నేను బిల్డింగ్ లోనే దాక్కున్నాను. ఇంటి గ్యాంగ్ వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు. ఇంటి గ్యాంగ్ నా కొడుకు వెంటపడ్డారు. వాళ్ళకి కావాల్సింది మీ అబ్బాయి కాదు, సబాక్ కిరీటం. నువ్వు హీరోవి కాకపోవచ్చు, కానీ రాక్షసుడి మాత్రం కాదు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఆ రోజు నన్ను గుహలో కాపాడింది నువ్వు. నేనెవరో నీకు తెలియకపోయినా నీ మనసు నన్ను కాపాడమని చెప్పింది. నిన్ను అర్థిస్తున్నాను. ప్లీజ్ నా కొడుకుని కాపాడు. ఈసారి ఏదో నాన్న ముందు కాస్త ఆలోచించనవా ప్లీజ్. పుట్టుడా సరదాగా రైట్కి వెళ్దాం పద. ఈసారి మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడు, లేక పెట్టుకుంటే బాబాయ్. వెంటపడుతున్నాడు. ఏం చేస్తున్నారా సన్నాసులారా? వినిపిస్తుందా? అమ్మా ఐఎమ్ ఓకే. Activate infrared. ఏం చేస్తున్నావు నువ్వు? ఆ కుర్రాన్ని వెతుకుతున్నాను. కాదు, మనుషుల్ని చంపేస్తాను. వాడిని ఇంకెలా వెతకమంటావు? అందుకు నేను సాయం చేస్తాను, కానీ ఇంకొక ప్రాణం కూడా పోకూడదు. నాకు ఎవరి సాయం అక్కర్లేదు. మ్యాషర్, సైక్లోన్, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఓకే, నవలవుతుంది నవలవుతుంది. నేను చేయగలను. ఒకటిన్నర. పాప ఇది పోయినసారి కంటే హైట్ ఎక్కువ అనిపించట్లేదు. ఉన్నారే. అక్కడే ఆగండి. ఇంకేం కాదు. చూసుకో బ్రో, కొద్దిలో మిస్ అయింది. ఐఎమ్ సో సారీ. మాస్క్ వేసుకున్నాను కదా, ఏం కనిపించలేదు. మా అంకుల్ సూట్ ఇది సెట్ చేయాలి. మాట్లాడుకుందాం. అంతేగా.